అమెరికా దాడుల్ని ఊహించిన ఇరాన్ ముందే కీలక అణు కేంద్రం నుంచి సామాగ్రిని సర్దేసిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్డో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలను యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు. జూన్ 19న 20న రాత్రి ఉపగ్రహ చిత్రాలు ఇక్కడ భారీ సంఖ్యలో ట్రక్కులు ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయి. జూన్ 19న 16న కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక 20వ తేదీన అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు గుర్తించారు. ఇక ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతో కీలకమైన సామాగ్రిని యురేనియం నిల్వలను ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు. ఫోర్డో అణు ఇంధన శుద్ధి కేంద్రం నుంచి టెహ్రాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు. ఇది నంతాజ్ కేంద్రమంతా పెద్దది. ఇక ఒక పర్వతానికి అడుగు భాగాన దీన్ని నిర్మించారు. వాస్తవానికి ఇది ఇరాన్లోని ఐఆర్జీసీ ఆధీనంలో క్షిపణి కేంద్రంలో భాగం. ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసకర బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. వైమానిక దాడులను తట్టుకొని నిలిచేలా దీన్ని రూపొందించారు. దీని నిర్మాణం 2007లో మొదలైందని ఐఏఈ చెబుతోంది. అమెరికా దాని మిత్ర దేశాలకు 2009 వరకు ఈ కేంద్రం ఉన్నట్లు సమాచారం లేదు. ఇక్కడ 3000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్లున్నాయి. పౌర సైనిక అవసరాల కోసం ఇవి యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాయి. రష్యాకు చెందిన S-300ని కూడా ఇక్కడ మోహరించింది. దీని లొకేషన్ ఇజ్రాయెల్కి పెను సవాల్గా మారింది. ఇక్కడ ప్రతి 3 నెలలకు 60% శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కి ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో నంతాజ్ అణు శుద్ధీకరణ కేంద్రం ఉంది. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ కేంద్రాన్ని భూగర్భంలో నిర్మించారు. వేగంగా యురేనియం శుద్ధి చేసే 50,000 వరకు అణు సెంట్రిఫ్యూజ్ యంత్రాలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. యురేనియాన్ని 60% శుద్ధి చేస్తుంది. బాంబ్ గ్రేడ్ కి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. కోహే కొలాంగ్ గాజ్లా పర్వతం నుంచి తొలిచి దాని అడుగున ఈ కేంద్రాన్ని విస్తరించే పనులు జరుగుతున్నాయి. ఈ కేంద్రంపై ఇజ్రాయెల్ అనేకసార్లు దాడులు చేసి ఉపరితల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. కానీ భూగర్భ కేంద్రం ఇంకా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక ఇస్ఫహాన్ అణు సాంకేతిక కేంద్రాన్ని చైనా సాయంతో 1984లో ప్రారంభించారు. టెహ్రాన్కి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 3000 మంది అణు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చైనా ఏర్పాటు చేసుకున్న 3 పరిశోధక రియాక్టర్లు ప్రయోగశాలలు కూడా ఇక్కడున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన యురేనియం కన్వర్షన్ కేంద్రం, న్యూక్లియర్ ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఇక్కడే ఉంది. యురేనియం కన్వర్షన్ కేంద్రం భవనాలపై ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు చేసింది. ఇరాన్లోని అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లు సుదీర్ఘ సమయం గాల్లోనే ప్రయాణించాయి. ఇవి అమెరికాలోని మిస్సోరీ నుంచి దాదాపు 37 గంటల పాటు ప్రయాణించి 3 అణు కేంద్రాలపై దాడి చేశాయి. ఇందుకోసం ఈ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి. ఫోర్డో కేంద్రంపై దాడులు, ఉపగ్రహాలు కంటపడ్డాయి. ఐరోపాకు చెందిన యోటియోశాట్ 9-10 అనే శాటిలైట్లు ఇక్కడ పేలుళ్లను గుర్తించాయి. ఈ అణు కేంద్రాలకు అత్యంత సమీపంలోని స్టాల్ ప్లెయిన్స్ అనే లొకేషన్లో ఇవి చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.